ఒకవైపు ప్రమాద కారణాలను విశ్లేషిస్తూనే ఎందుకు ప్రమాదం జరిగింది అనే దానిపై నిపుణుల అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నారు. పూర్తిగా దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇంకొక వైపు ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను వారి బంధువులకు అప్పచెప్పడానికి కూడా చర్యలు వేగవంతమవుతున్నాయి. దీనికి సంబంధించి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, ఇప్పటి వరకు ఎన్ని మృతదేహాల్ని వారి బంధువులకు అప్పగించారు? DNA పరీక్షలు ఇప్పటి వరకు ఎన్ని చేశారు? ఇంకా ఎంత సమయం పడుతుంది ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి? ఇంతకుముందే అధికారిక సమాచారం వచ్చింది. దీనికి సంబంధించి సివిల్ హాస్పిటల్ సంబంధించిన సూపరింటెండెంట్ మాట్లాడారు. 13 డెడ్ బాడీస్ని ఇప్పటివరకు హ్యాండ్ ఓవర్ చేశారు. 13 డెడ్ బాడీస్కి సంబంధించినటువంటి ప్రొఫైల్స్ మ్యాచ్ అవడంతో ఇమీడియట్గా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. ప్రాసెస్ కొంచెం స్లోగా జరుగుతుంది. 72 అవర్స్ లోపలే అంతా పూర్తి చేయాలని భావించారు. కానీ ఈరోజు 1:30కు 72 అవర్స్ వాళ్ళు విధించుకున్నటువంటి టార్గెట్ పూర్తవుతుంది. కానీ ఇప్పటివరకు 5% బాడీస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇంకా 95% ఉంది. దాంట్లో మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ డెడ్ బాడీ కూడా ఉంది. ఈరోజు సాయంత్రం వరకు విజయ్ రూపానీ డెడ్ బాడీకి పూర్తిగా DNA మ్యాచింగ్ టెస్ట్ కంప్లీట్ అవుతుంది, అందజేస్తామంటే నిన్నే వాళ్ళ కొడుకు విజయ్ రూపానీ కొడుకు లండన్ నుంచి ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడికి చేరుకున్న వెంటనే ఆయనకు కూడా ప్రొఫైల్ క్రియేట్ చేసి DNA ప్రొఫైల్ క్రియేట్ చేసి మ్యాచ్ చేయడం జరిగింది. ఈరోజు దానికి సంబంధించిన అప్డేట్ వస్తుంది. ఇంకా 13 మంది కోలుకుంటున్నారంటూ ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి. ఇంకా 13 మంది చికిత్స పొందుతున్నారు. వారిని పూర్తిగా అబ్జర్వేషన్లో పెట్టాం. ప్రతి 2 గంటలకు ఒకసారి అప్డేట్ ఇస్తామంటున్నారు. ఈ ప్రాసెస్లో భాగంగా మనం ప్రస్తుతం అయితే మార్చురీ దగ్గర ఉన్నాం. ఇక్కడ బాడీస్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఎవరైతే బంధువులు ఉన్నారో ఆ బంధువులు సివిల్ హాస్పిటల్లో ఉన్నటువంటి ల్యాబొరేటరీలో పూర్తిగా 2 మ్యాచింగ్ అయినటువంటి సర్టిఫికేట్ తీసుకొని అక్కడ సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ స్టాంప్తో ఇక్కడికి వస్తే ఇక్కడ డెడ్ బాడీ హ్యాండ్ ఓవర్ చేస్తారు. బంధువులు ఇక్కడ ఉండడానికి కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. డెడ్ బాడీస్ హ్యాండ్ ఓవర్ చేసుకునేంత వరకు, ఆ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు, ఆ డాక్యుమెంటేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళు ఇక్కడ ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. కొంతమంది బంధువులు ఇక్కడికి వచ్చున్నారు. కాసే जोधपुर से। किसके लिए? खुशबू राजपुरोहित। खुशबू राजपुरोहित। क्या बोल रहा डॉक्टर? अभी दे देंगे, बोले 12 बजे। ओके, आपका पूरा DNA टेस्ट प्रोफाइल पूरा हो गया? हो गया। कब हैंड ओवर कर रहे हैं? हैंड ओवर कब कर रहे बोल? 12 बजे आसपास करेंगे। हाँ। कब है आप लोग? कब है? 3-4 दिन हो गए आए। हाँ। कुछ लेट हो रहा प्रोसेस? नहीं, प्रोसेस लेट नहीं हो रहा है, ठीक है, चल रहा है। 12 बजे बोले दे देंगे। ఇది చాలా మంది బంధువులు అయితే ఇక్కడ ఉన్నారు. రాజస్థాన్ నుంచి వచ్చారు. ఖుష్బూ రాజ్పూత్ ఆ అమ్మాయికి 3 నెలల క్రితమే పెళ్ళయింది. 2 నెలల క్రితం వాళ్ళ హస్బెండ్ లండన్ వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈమె రావడానికి అరేంజ్మెంట్స్ అన్నీ చేసి వీసా అందజేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి లండన్కి వెళ్తుంది. ఖుష్బూ రాజ్పూత్ దురదృష్టవశాత్తు ఆ ఫ్లైట్ క్రాష్లో చనిపోయింది. సో ఆ బంధువులందరూ ఇక్కడికి వచ్చారు. ఇప్పటికే వాళ్ళ బ్రదర్ ఆయనకు సంబంధించిన ప్రొఫైల్ కూడా టెస్ట్ చేశారు. DNA ప్రొఫైల్ టెస్ట్ చేశారు. 2 మ్యాచ్ అయినాయి. 2 o'clock డెడ్ బాడీ అందజేస్తామంటూ చెప్తున్నారు. ప్రతి గంటకి ఇప్పుడు తాజాగా డాక్టర్లు చెప్తుంది ఏంటంటే ఎవ్రీ 2 hours ఒక అప్డేట్ ఇస్తాం. ఎవ్రీ 1 hour కనీసం 2-3 డెడ్ బాడీస్ హ్యాండ్ ఓవర్ చేసేలాగా మేము చర్యలు తీసుకుంటున్నామంటున్నారు. కొంత DNA టెస్ట్ క్రియేట్ చేయడంలో, DNA టెస్ట్కి సంబంధించినటువంటి శాంపిల్స్ తీసుకొని వాటి రిపోర్ట్స్ తీసుకోవడంలో కొంత ఆలస్యమైందని అంటున్నారు. దాంతోపాటుగా బంధువులు ఎవరైతే బ్లడ్ రిలేషన్ రావాలో వాళ్ళు కాకుండా కజిన్స్ ఇంకొంతమంది వచ్చి టెస్టులు ఇచ్చారు. సో అవి DNA ప్రొఫైల్ ఎవరైతే డెడ్ బాడీ చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ DNA ప్రొఫైల్కి మ్యాచ్ అవ్వలేదు. ఆ మ్యాచ్ అవ్వకపోవడం కారణంగా కొంత డిలే అయింది. మళ్ళీ ఇంకొంతమంది బంధువులను పిలిచి DNA టెస్ట్ తీసుకోవడం జరిగింది. అక్కడ మళ్ళీ ప్రొఫైల్ మ్యాచ్ అయితే డెడ్ బాడీస్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇప్పటివరకు 13 డెడ్ బాడీస్ హ్యాండ్ ఓవర్ చేశారు. 13 మంది అండర్ గోయింగ్ ట్రీట్మెంట్లో ఉన్నారు. వాళ్ళలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ మిగతా వాళ్ళైతే ఆల్మోస్ట్ సేఫ్ అని చెప్తున్నారు. సో ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆ ఏర్పాట్లలో కొన్ని కౌంటర్స్ కూడా ఉన్నాయి. బంధువులకు సంబంధించి ఎవరైనా కొత్తగా DNA టెస్ట్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకి సపరేట్ కౌంటర్, డెడ్ బాడీస్ కోసం క్లెయిమ్ చేసుకుంటూ వచ్చే వాళ్ళ కోసం సపరేట్ కౌంటర్, విదేశాల్లో బంధువులుండి విదేశాల్లోనే DNA టెస్ట్ పూర్తి చేసి ఆ ప్రొఫైల్ని ఇక్కడికి తీసుకొచ్చి అఫీషియల్ వేలో అంటే బ్రిటిష్ హై కమిషనర్ నుంచి కానీ ఇండియన్ ఎంబసీ నుంచి కానీ తీసుకొచ్చి ఇచ్చే వాళ్ళ కోసం ఒక ప్రత్యేక కౌంటర్, ఇలా కౌంటర్స్ ఏర్పాటు చేసి అంబులెన్స్లు కూడా ప్రభుత్వం అరేంజ్ చేసింది. వాళ్ళు ఇక్కడ నుంచి ఏ స్టేట్కి వెళ్ళాలన్నా కూడా అంబులెన్స్ అరేంజ్ చేస్తుంది. ఇంకా చాలా దూరం వెళ్ళాలంటే కూడా ఫ్లైట్ ద్వారా డెడ్ బాడీస్ని షిఫ్ట్ చేయడం కూడా ప్రభుత్వమే ఏర్పాట్లు చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.